హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో ఎక్కువగా కష్టపడకుండా 10 నిమిషాల్లో బయట దొరికే కోవా కన్నా రుచిగా ఇంట్లోనే కోవా చేసుకోవచ్చు. చాలా క్విక్గా అయిపోతుంది. టేస్ట్లో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది ఎలాగో చూసేద్దాం. ముందుగా పాల మీద మీగడను కలెక్ట్ చేసుకుని తీసుకోవాలి. పాలు బాగా కాచిన తర్వాత చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుని పైన వచ్చిన థిక్ లేయర్ని కలెక్ట్ చేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా ఒక 1 వీక్ నుంచి 10 డేస్ వరకు స్టోర్ చేసుకుని తీసుకోవచ్చు. నేను 3 డేస్ది మాత్రమే తీసుకున్నాను. కోవా చేసుకోవడానికి ఆ గిన్నెను బయట పెట్టుకుని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అడుగు మందంగా ఉన్న గిన్నెను ఒక్కసారి కడిగి తీసుకుని స్టవ్ మీద పెట్టి ఆ మీగడనంతా ఆ గిన్నెలో వేసుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఆ మీగడ కరిగేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా కనుక కోవాని చేసుకున్నట్లయితే పాలు మరిగించుకోవడం కోసం గంటలు స్టవ్ దగ్గర నిలబడనవసరం లేదు. అలాగే ఏ మిల్క్ పౌడర్స్ కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా క్విక్గా అయిపోతుంది. చాలా టేస్టీగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇక్కడ చూపిస్తున్నట్లుగా మీగడంతా కరిగిపోయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు పంచదార వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. స్వీట్నెస్ అనేది మీరు తీసుకున్న మీగడ క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పంచదార కరిగి పలచగా అవుతుంది. అది మరలా చిక్కపడి దగ్గరకు అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 2-3 మినిట్స్ ఉడికేసరికి బాగా దగ్గరకు అయిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్లుగా దగ్గరకు అయిపోయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టకపోయినా కలపడం ఏమాత్రం ఆపినా సరే అడుగు పట్టేస్తుంది. కాబట్టి వీలైనంత ఫ్లేమ్ని లోలో పెట్టుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మరొక 2-3 మినిట్స్ ఉడికేసరికి నెయ్యి కూడా కోవా నుండి సపరేట్ అవుతుంది. అలాగే కోవా కూడా గిన్నె నుండి సపరేట్ అవుతుంది. అలా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తుంటే చాలా బాగా అర్థమవుతుంది కదా. ఇలా సపరేట్ అయ్యేంత వరకు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసి ఆ కోవాని ఒక ప్లేట్లోనికి వేసుకోవాలి. ఆ ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమీ రాయనవసరం లేదు. ఎందుకంటే కోవాలోనే నెయ్యి చాలా వస్తుంది. కోవా మొత్తం ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 5 to 10 మినిట్స్ అలా వదిలేస్తే కాస్త గట్టిపడుతుంది. అలా గట్టిపడిన తర్వాత ఆ కోవాలో ఉన్న ఎక్స్ట్రా నెయ్యి అంతా పైకి తేలుతుంది. అలా వచ్చిన నెయ్యిని ఒక గిన్నెలోనికి సపరేట్ చేసుకోవాలి. ఆ నెయ్యిలో స్వీట్నెస్ ఏమీ ఉండదు. కాబట్టి మనం డైలీ యూజ్ చేసే నెయ్యిలాగానే ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. అలా సపరేట్ చేసిన నెయ్యి మొత్తం పక్కన పెట్టేసుకుని ఆ కోవాని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన కోవాని నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుని 1 వీక్ నుంచి 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. కానీ దీని రుచికి మీరు చేసిన వెంటనే ప్లేట్ ఖాళీ అయిపోతుంది. ఇలా పీసెస్గా కట్ చేసుకునే కంటే కూడా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే చాలా సాఫ్ట్గా వచ్చింది. దీని టేస్ట్ మాత్రం బయట కోవా ఏమాత్రం సరిపోదు. దానికంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.